శివాయ. బ్రహ్మ కపాలానికి శివుడి భిక్షాటనకున్న సంబంధం. బ్రహ్మ కపాలం. శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు పురోహితుడైన బ్రహ్మ పంచముఖుడు 4 ముఖాలతో మంత్రోచ్చరణ చేస్తున్నాడు. కానీ ఆయన ఊర్ధ్వముఖం పార్వతీదేవి సౌందర్యానికి మోహపరవశమైన చేష్టలతో చూస్తూ ఉండిపోయింది. అది గమనించిన పరమేశ్వరుడికి కోపం వచ్చింది. బ్రహ్మకు బుద్ధి చెప్పాలని చేయి చాచి ఒక దెబ్బ వేశాడు. మహేశ్వరుడి చేతి దెబ్బ సాధారణమైంది కాదు కదా. దాని ప్రభావానికి బ్రహ్మ ఊర్ధ్వముఖం తెగిపోయింది. కానీ కింద పడలేదు. శివుడి అరచేతికి అతుక్కునిపోయింది. అది ఎంత విదిలించినా ఆయన చేతిని వదల్లేదు. క్రమక్రమంగా ఎండి చివరికది కపాలంగా మారిపోయింది. బ్రహ్మ అపరాధం చేశాడు. దానికి ఆదిదేవుడు శిక్ష వేయాల్సి వచ్చింది. అయితే అది సరాసరి బ్రహ్మహత్యగా పరిణమించి ఆ పాపం అంతటి మహాదేవుడి కంటింది. జగద్గురువు, మహాతపస్వి. ఆయనకు ఆ పాపఫలం తప్పలేదు. దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగింది చెప్పి తన పాపానికి ప్రాయశ్చిత్తమేంటో సూచించమన్నాడు. దేవాదిదేవ, పరమజ్ఞాని, మీకు తెలియని ధర్మం లేదు. ఈ జగత్తును నడిపిస్తున్నవాడివి, శాసించగలవాడివి. అయినా ఒక సలహా ఇవ్వమని కోరావు గనక మా జ్ఞాన పరిమితికి మించింది చెబుతున్నాము. ఈ కపాలాన్నే భిక్షపాత్రగా భావించి ఇంటింటికి తిరుగుతూ ప్రతి చోట నీ పాపమేమిటో చెప్పుకొని భిక్షమడుగుతూ వెళ్ళు. కొంతకాలానికి ఆ పాపం కరిగిపోయి ఆ కపాలం రాలిపోవచ్చు అన్నారు దేవతలు. పరమశివుడికి అది ఉచితమనిపించింది. భిక్షువుగా మారి 3 లోకాలు తిరుగుతూ మళ్ళీ తన వివాహం జరిగిన చోటికే చేరాడు. హిమాలయ పర్వతాల్లో తాను పూర్వం కేదారేశ్వరుడిగా అవతరించి ఉన్నాడు. అందుకే సంతసించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాల్లోని శిఖరాలను, నదులను ఆయనకు కానుకగా ఇచ్చేశాడు. అది తెలుసుకున్న నారాయణుడు శివుడి దగ్గరికి వచ్చి, పరమశివ, నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలున్నాయి కదా, బద్రీవనంతో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా అని అడిగాడు. నారాయణుడంతటి వాడడిగితే తానెలా ఇవ్వకుండా ఉండగలడు? పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు. అప్పటి నుండి శ్రీమన్నారాయణుడు బద్రీనారాయణుడుగా అక్కడ వెలిశాడు. ఆ తర్వాత శివుడు ఆయన దగ్గరికే భిక్షకు బయలుదేరాడు. ఈ సంగతి విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు. పరమశివుడే నా దగ్గరకు భిక్షకు వస్తున్నాడు. వాస్తవంగా ఇది ఆయన ఇల్లు. ఆయన తన ఇంటికే భిక్షకు వస్తున్నాడంటే అది ఆయన మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట. ఇంత సన్నివేశాన్ని జగద్వితంగా మార్చాలి. ఇది శివక్షేత్రము. ఇందులో నేను అంటే విష్ణువునున్నాను. ఇక్కడ శివుడు బ్రహ్మ కపాల సహితుడై వస్తున్నాడు. ఈ కపాలం బ్రహ్మదేవుడి ఊర్ధ్వముఖానిది. అంటే అది అధోలోకాలను, ఊర్ధ్వలోకాలను అనుసంధానం చేసే ముఖం. చిరకాల శివహస్త స్పర్శ వల్ల దానిలోని దుర్భవనాలన్నీ నశించిపోయాయి. ఇప్పుడది పరమ పవిత్రం. దానికి తోడు నా శక్తి, శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి అని భావిస్తూ విష్ణువు శివునికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు. అంతే, ఆ కపాలం కాస్త ఊడి కిందపడి శిలామయ శివలింగ రూపంగా మారిపోయింది. అప్పటి నుండి బద్రీనారాయణ సన్నిధిలో ఉన్న శివలింగం రూపధారి అయి బ్రహ్మకపాలం మహాక్షేత్రం అయ్యింది. పితృదేవతలను పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించేయాలనుకునే వారికి రాజ్యమార్గమై నిలిచింది. ఓం నమః శివాయ.